ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు బాబీ. ఏంటి ఇలా కనిపిస్తున్నాడని అని అనుకుంటున్నారా? అయితే ఇతని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. ఇతని పేరు బాబీ. ఇతనికి వీళ్ళమ్మంటే చచ్చేంత భయం. వీళ్ళమ్మకు బాబీ అంటే చాలా గారాబం. వీడి కోసం ఏదైనా చేయడానికి అసలే వెనకాడదు. వీడిని మంచి ప్రయోజకుడిగా, గొప్పవాడిగా చేయాలనేది అమ్మ కోరిక. బాబీని చదివించుకోవడానికి వేరే పట్టణం పంపిస్తే ఇతను ఏం చేస్తున్నారో మీరే చూడండి. పొద్దున్నే ఎవర్రా బాబు నిద్ర లేకుండా ఫోన్ చేస్తున్నాడు. ఏంటి ఇదా? దీనికి పని పాట ఉండదు అసలే. ఏ మళ్ళీ ఎవరబ్బా? హలో. హాయ్ బంగారం. బా చెప్పు చెప్పు. ఏమీ లేదు బంగారం, నాకు అర్జెంటుగా 5,000 కావాలి. 5,000? అవును బంగారం, కొంచెం అర్జెంట్. మొన్న వారమే కదా 5,000 ఇచ్చాను, మళ్ళీ 5,000 ఎందుకు? అదంతా నాకు తెలియదు బంగారం. తీసుకొస్తా, తీసుకురావా? సరే సరే చూస్తాలే, పెట్టే. ఎత్తింది. ఎర్రనన్నా ఫోన్ ఎత్తవే. అదేనమ్మా, ఇందాక స్నానం చేయడానికి వెళ్ళాను, అందుకే ఎత్తలేదు మాట. సరే గాని కాలేజీకి వెళ్తున్నావా? వెళ్తున్నానమ్మా, వెళ్తున్నాను. ఇదిగో. సరే నాన్న, కాలేజీకి వెళ్ళొచ్చాక ఫోన్ చేయి. సరేనమ్మా. అమ్మా, ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటి నాన్న చెప్పు. అదేనమ్మా, మొన్న 5,000 కట్టావు కదా, ఇప్పుడు ల్యాబ్ వెంట్రల్ విషయమే ఇంకో 5,000 కట్టాలమ్మా. మళ్ళీ డబ్బులేంటమ్మా? అవునమ్మా, ఇది నాకు తెలియదు. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ ఒకటి ఉంది. సరే నాన్న, ఏదోలా చూసి పంపిస్తాను. కొంచెం తొందరగా పంపించమ్మా, సరిపోతాయి 5,000. సరే నాన్న, ఉంటాను మరి. అబ్బా, అమ్మయ్యా. అమ్మా, ఎంత యాక్టింగ్ చేశానో, ఎంత రిలాక్సింగ్ ఉందో ఇప్పుడు. బా, మన యాక్టింగ్ తెలియదేమో పాపం అమ్మకే. బంగారం, 5,000 సెట్ అయిపోయినాయి. అలా సెంటర్కి వచ్చావంటే ఇచ్చేస్తాను, సరేనా? తొందరగా వచ్చా.
ఏమండి అనంత్ గారండి? అనంత్ గారు చాలా నీరసంగా ఉన్నది, ఏమైందమ్మా? జ్వరం చాలా ఎక్కువగా ఉంది, డాక్టర్ గారిని పిలవమంటారండి. అయ్యో పర్వాలేదండి, టాబ్లెట్ వేసుకున్నాను. మీ అబ్బాయికి ఫోన్ చేసి రమ్మంటారమ్మా. వద్దు సుజాత గారు, మా అబ్బాయి చదువు పాడైపోతుందండి. మా అబ్బాయి కోసమే నేను బ్రతుకుతున్నానండి. వాడిని గొప్పవాడిగా చేయాలన్నదే నా ఆశ. వాడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని భయపడుతూనే బ్రతుకుతున్నానండి. వాడికి నేనంటే ఎంత భయమోనండి. ఇందాకే 5,000 కాలేజీ ఫీజు కోసం పంపించాను. నా కొడుకు ఎంతో బాగా చదువుకుంటున్నాడండి. నన్ను పోషిస్తాడన్న నమ్మకం నాకుందండి. సరేనమ్మా, ఆరోగ్యం జాగ్రత్త, నేను వెళ్ళొస్తా. చిన్నమ్మా, చిన్నమ్మా. చిన్నే ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను చిన్నమ్మా. ఎలా ఉన్నావు ఏంటి? బానే ఉన్నాను చిన్నమ్మా. చెల్లెక్కడా? అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. చెల్లి పైన ఉందమ్మా, చదువుకుంటుంది. అదే ఎగ్జామ్ ఏదో ఉందంట, నైట్ అంతా చదువుకుంటుంది. బైబిల్ తీయట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఎంచోపు పుస్తకాలతో ఉంటుంది. ప్రార్థన చేసుకోమ్మా, వాకింగ్ చదువుకోమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వింటలేదు. ఎంచోపు ఉద్యోగము జాబు అంటుంది. పోయినా కొంచెం చెప్పు. పైనుందా చెల్లి? పైన ఉందమ్మా. సరే వెళ్తాను. చెల్లి ఏం చేస్తున్నావు? గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. మరి చర్చికి రావడం లేదు, ప్రార్థన చేసుకోలేదంట అమ్మ చెప్తుంది. మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళానన్నా, సెలెక్ట్ అయ్యానన్నారు కానీ ఫోన్ కాల్ కూడా రాలేదు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను అన్నయ్య. ఏంటన్నా నీ బాధ? అది కా చెల్లి, ప్రార్థన చేసుకుని చర్చికి వెళ్ళి దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు కదా. నేను గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని చూస్తున్నాను అన్నయ్య. కా చెల్లి, ఇప్పుడు ఉద్యోగమే జీవితం అవ్వకూడదు. ఇప్పుడు నువ్వు దేవునికి టైం అవ్వాలి, ఉద్యోగానికి టైం అవ్వాలి. ఇలా ఉంటే ఉద్యోగం ఎప్పటికీ సాధించలేవు చెల్లి. ఏంటన్నా నీ మాటలు? నాకు ఎక్కట్లేదన్నా. గవర్నమెంట్ ఉద్యోగం కోసమే చూస్తున్నాను. చెల్లి ఒకసారి నా మాట విని చెల్లి. చెల్లి ఒకసారి నా మాట విని చెల్లి. ఏంటన్నా చెల్లి. నువ్వు? దేవా నీకు స్తోత్రం. ప్రభువా, ఈ వస్తువు నాకు పోయినా నేను మళ్ళీ కొనుక్కోగల సామర్థ్యాన్ని నువ్వు నాకు ఇస్తావు ప్రభువా. కానీ మా చెల్లి మనసును ఎలాగైనా మీరు మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తనకు అయా నువ్వేంటో తెలుసుకోవాలి, మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి, నీ వాక్యాలు చదవాలి ప్రభువా. ఎలాగైనా సరే తన జీవితాన్ని మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజు నా ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఏమవుతుందో ఏంటో. ఎలాగైనా నాకు జాబ్ రావాలి. నాకేంటిలే, నేను బాగా ప్రిపేర్ అయ్యాను కదా, ఎలాగైనా క్వాలిఫై అయిపోతాను. ఏంటి ఇలా జరిగింది? నేను బాగానే ప్రిపేర్ అయ్యాను కదా. ఉద్యోగమే జీవితం అవుతుంది. ఇప్పుడు నువ్వు దేవునికి టైం ఇవ్వాలి, ఉద్యోగానికి టైం ఇవ్వాలి. ఇలా ఉంటే ఉద్యోగం ఎప్పటికీ సాధించవచ్చు. ఏంటన్నా నీ మాటలు?
నాకు ఎక్కట్లేదన్నా. గవర్నమెంట్ ఉద్యోగం కోసమే చూస్తున్నాను. చెల్లి ఒకసారి నా మాట విని చెల్లి. చెల్లి ఒకసారి నా మాట విని చెల్లి. ఏంటన్నాను? చెల్లి 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 ఓ అబ్బా. ఏసయ్యా, ఈరోజు ఎలాగైనా సరే ఒక్కరికైనా సువార్త చేసేలాగా, పత్రికలు ఇచ్చేలాగా సాయం చేయండి ప్రభువా. ఒక్కలు మారినా సరిపోతుంది నాకు. ఈ వ్యక్తికి సువార్త చేద్దాం ప్రభువా. ఎలాగైనా సరే ఈ వ్యక్తికి సువార్త చేయించున్నగా సాయం చేయండి. ఆమేన్. ప్రభువా, ఎలాగైనా సరే ఈ వ్యక్తితో మీరు మాట్లాడి తన జీవితాన్ని మార్చి నీ సన్నిధిలో నిలబెట్టు ప్రభువా. దేవా, నేనైతే మాట్లాడలేను కానీ నీ పరిశుద్ధాత్మ చేత తనతో మీరు మాట్లాడిన ప్రభువా. బ్రదర్ 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 యేసుక్రీస్తు పత్రిక బ్రదర్ చదవండి. యేసుక్రీస్తు పత్రిక ఇది చదవాలి ఇప్పుడు. బ్రదర్ ఏం చేస్తున్నారు బ్రదర్?
మీరేనా ఈ పేషెంట్ నేనే తరపున? డాక్టర్ గారు. పేషెంట్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బ్లడ్ అయితే చాలా పోయింది. యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా? ఏమైనా గొడవలు ఏమైనా జరిగినాయా? అంటే నేను అటువైపు వెళ్తుంటే బ్లడ్తో పడిపోయినా డాక్టర్ గారు. నేను మెడిసిన్ రాసి స్టాఫ్ కి ఇస్తాను. మీరు చాలా జాగ్రత్తగా యూజ్ ఓకే చేయాలి. డాక్టర్. చాలా కేర్ గా చూసుకోవాలి. ఓకే డాక్టర్. లేదంటే ఈ అబ్బాయి ప్రాణానికే ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే డాక్టర్ గారు. నేను మెడిసిన్ అయితే ఓకే పంపుతాను. డాక్టర్ గారు. చిన్న దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చిన్న ఈ రోజును ఇష్టానుసారంగా జీవిస్తూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం. ఆ టైంలో నేను రాకపోతే గనక నీ పరిస్థితి ఏంటో గుర్తించుకో. నీ జీవితంలో దేవుని ప్రాణాలు కొంద కాబట్టి ఈ రోజున సువార్త నీకు అందజేస్తున్నాను. కానీ ఈ రోజున దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. నీ జీవితాన్ని మార్చుకో. దేవుని వైపు తిరుగు. దేవునిలో ఇంకా ఎదుగు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది. నువ్వు ఆయన ప్రేమ దగ్గరికి రాగలిగితే నువ్వు చేసిన ప్రతి పాపాలను క్షమిస్తాడు ఆయన. ఆయన నీ కొరకు పుట్టి, ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకో, జీవితాన్ని మార్చుకో, అమ్మను బాగా చూసుకో. నీ జీవితాన్ని దేవుడు ఉన్నత స్థాయిలో పెడతాడు. కాబట్టి దేవునికి ప్రార్థించు. ఖచ్చితంగా దేవుని స్వస్థపరుస్తాడు. నువ్వు మారుతావని నేను కూడా ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకో. వందనాలండి. బాబీ, బాబీ లేక భోంచేద్దాం. యేసుక్రీస్తు పత్రిక బ్రదర్ చదవండి. యేసుక్రీస్తు పత్రిక ఇది చదవాలి ఇప్పుడు. బ్రదర్ ఏం చేస్తున్నారు కదా? బ్రదర్ చికెన్ ఇది కాదు
అనయా అయ్యో, దేవుని జ్ఞానం కన్నా నా జ్ఞానమే గొప్పదనుకున్నాను. అన్నయ్య చెప్పిన మాట అసలు వినలేకపోయానే. ఇప్పటి నుంచైనా ప్రార్థన చేసుకోవాలి. కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, నాతో మాట్లాడినందుకు. ఏదో నోటిఫికేషన్ వచ్చింది, చూద్దాం. ఓ థ్యాంక్ యూ జీసస్. సెలెక్టెడ్. అన్నయ్యకి చెప్పానే, వస్తాడో రాడో. దేవుని ప్రియమైన బహుమానమే నీవు, ఆయన సంకల్పమందే నీ ఉన్నావు. దేవుని ప్రియమైన బహుమానమే నీవు, ఆయన సంకల్పమందే నీ ఉన్నావు. ఈ విశ్వానికి ఓ సందేశమే ఇవ్వాలి నీవు, ఈ లోకానికి ప్రభు చిత్తమే చాటాలి నీవు. ఈ విశ్వానికి ఓ సందేశమే ఇవ్వాలి నీవు, ఈ లోకానికి ప్రభు చిత్తమే చాటాలి నీవు. దీన జనుల పాలిట వెలుగై బ్రతకాలి నీవు, జాలి దయలనే మకుటముతో వెలగాలి నీవు.
జీవితం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బహుమానం. ఈ రోజున చాలామంది దేవుడిచ్చిన తమ జీవితాలను తమకు నచ్చినట్లు జీవిస్తూ దేవుడిచ్చే ఉన్నత బహుమానాలను పోగొట్టుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిలింలో జరిగిన విధముగా అనేక మంది తల్లిదండ్రులను మోసం చేసే కొడుకులు ఉన్నారు. ఇంకా తన జ్ఞానమే గొప్పదని విర్రవీగే మనుషులున్నారు. ఆలోచించని ప్రియ సహోదరులారా, ఈ రోజున దేవుడిచ్చే ఈ బహుమానమైన జీవితాన్ని దేవుని కొరకు బహుమానంగా జీవించండి. ఇంకో విషయం ఏంటంటే, మనం దేవుని కోసం ఏం పోగొట్టుకుంటామో మర్చిపోయే దేవుడైతే కాదు, దానికి ప్రతిగా రెట్టింపు ఇచ్చే దేవుడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్.